ఇరాన్ అమెరికా సై అంటే సై అంటున్నాయి. ఇరాన్ అమెరికా మధ్య డైలాగ్ వార్ హీట్ పుట్టిస్తోంది. పెద్దన్న వార్నింగ్లను ఏమాత్రం లెక్క చేయని ఇరాన్ తగ్గేదేలే అంటోంది. ఇరాన్ ని టచ్ చేస్తే తడాకా చూపిస్తామంటూ ఖమేనీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ట్రంప్ కూడా ఇరాన్ కి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ పై ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటానో ఎవరికీ తెలియదంటున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ కి అండగా అగ్రరాజ్యం అమెరికా యుద్ధంలోకి దిగేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ అమెరికా మధ్య డైలాగ్ వార్ పశ్చిమాసియాలో ఉద్రిక్తతల్ని పెంచుతోంది. ఇజ్రాయెల్తో యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరికలపై ట్రంప్ ఘాటుగా స్పందించింది. తెహ్రాన్ హద్దులు దాటిందని, దానిపై స్పందించడం ఇప్పటికే చాలా ఆలస్యమైందంది. వచ్చే వారం చాలా కీలక పరిణామం జరగొచ్చని, అంతలోపే జరిగే అవకాశం కూడా ఉందని అన్నారు ట్రంప్. ఇరాన్ లేదా దాని అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసే యోచనలో అమెరికా ఉందా అనే ప్రశ్నకి స్పష్టతనిచ్చేందుకు ట్రంప్ నిరాకరించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, లక్ష్మి, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో యుద్ధాన్ని ఒక తీవ్రమైన స్థాయికి చేరిన నేపథ్యంలో అమెరికా ప్రస్తుతం కలగజేసుకోవడం పైన ఇరాన్ దానికి ధీటుగానే స్పందించడం జరిగింది. ఇరాన్ అణుస్థావరాలనే లక్ష్యంగా చేసుకుని ఒకవేళ అమెరికా దాడులకు పాల్పడితే కనుక తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ కూడా ఇరాన్ హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే ఇటు ఇజ్రాయెల్ ఏదైతే ఆపరేషన్ జరుపుతుందో ఇరాన్ పైన, ఏదైతే అణు స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని ఏదైతే ఆపరేషన్ జరుగుతుందో దానికి ఇరాన్ కూడా ధీటుగానే సమాధానం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇటు ఇరాన్ పైన అమెరికా ప్రత్యక్ష యుద్ధానికి దారి తీస్తుందా అన్న సంకేతాలు కూడా వెలువడుతున్న పరిస్థితి ఉంది. నిన్న ఆయన మాట్లాడిన మాటలు, అదేవిధంగా ఏదైతే ఐరోపాకు సంబంధించిన కొన్ని టెహ్రాన్కి లక్ష్యంగా చేసుకొని కొంత బలగాలను కూడా మోహరింప చేయడము, దానికి సంబంధించి కూడా ఇటు ఇరాన్ కూడా ధీటైన సమాధానమే చెప్తున్న పరిస్థితి ఉంది. 3 డజన్ల రీఫ్యూలింగ్ ట్యాంకర్లను కూడా అమెరికా ఐరోపా దేశాలకు చేర్చడం జరిగింది. గల్ఫ్లోని బేస్లకు రక్షించే విధంగా ఈ యొక్క ఫైటర్ జెట్లు, అదేవిధంగా ఇరాన్ పైన భారీ బాంబులను దాడి చేసే విధంగా లాంగ్ రేంజ్ బాంబర్లను కూడా వాడుకునేందుకు అమెరికా సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ కూడా వాటికి ధీటైన సమాధానమే చెప్తుంది. అయితే ఇరాన్ని అమెరికా ఓడించగలదా అన్న సందేహాలు ప్రస్తుతం తలెత్తున్నాయి. ఇరాన్ గనక ఒకవేళ అణుశక్తిని కనుక బయటికి తీస్తుందా, ఎందుకంటే అణుబాంబుకు సంబంధించిన స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని ఇటు ఇజ్రాయెల్ అమెరికా దాడికి పాల్పడితే కనుక ఖచ్చితంగా మేము కూడా వాటికి ధీటైన సమాధానమే చెప్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే టెహ్రాన్కి సంబంధించి కూడా ఇప్పటికే అమెరికా దాదాపు టెహ్రాన్ని లక్ష్యంగా చేసుకొని కూడా ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, హర్ముజ్లో అమెరికా నౌకలకు సంబంధించి కూడా ఇటు ఇరాన్ మద్దతుగా ఉన్న హుజీలు, ఇరాన్, సిరియాలు కూడా సాయుధ ముఠాలు కూడా ఎర్ర సముద్రంలోని నౌకలపై తిరిగి దాడులను ప్రారంభించేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉండడంతో ఈ యొక్క అమెరికాలో కూడా కొంత అలజడి అయితే రేగుతున్న పరిస్థితి ఉంది. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇజ్రాయెల్కు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడం జరిగింది. ఇజ్రాయెల్ తరఫున కూడా ప్రత్యక్ష యుద్ధానికి కూడా అమెరికా సిద్ధమంటూ కూడా చెప్పడం జరిగింది. గల్ఫ్ స్థావరాల వద్ద ఉన్న అమెరికా యుద్ధ నౌకల్ని బయటికి వెళ్లకుండా ఇప్పటికే ఇరాన్ పూర్తిగా కట్టడి చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా అమెరికా జోక్యం చేసుకుంటే వాటి స్థావరాలపైన కూడా దాడి చేస్తామంటూ కూడా ఇరాన్ ఇప్పటికే తేల్చి చెప్పడం జరిగింది. ఖత్తర్లో ఉన్న 40,000 మంది అమెరికా మిలిటరీ సిబ్బంది కూడా ప్రమాదంలో పడతారంటూ కూడా ఇరాన్ చెప్పడం జరిగింది. మరి అమెరికా కనుక ప్రత్యక్ష యుద్ధానికి కనుక వస్తే పశ్చిమ ఆసియాలో ఇంకా ఇతర దేశాలు కూడా ఇజ్రాయెల్తో కలిసి వస్తాయన్న సంకేతాలు కూడా వినపడుతున్నప్పటికీ ఇరాన్ వాటన్నిటిని కూడా ధీటుగా ఎదుర్కొంటామంటూ కూడా సమాధానం చెప్తుంది ధనలక్ష్మి. థ్యాంక్ యూ గోపి.